నాన్న 5వ వ్యక్తి. మా నాన్న వాళ్ళు 6 అన్నదమ్ములు. మా తాత సంపాదించిన ఎకరం భూమి మా అందరికీ పెళ్ళిళ్ళకు కట్నం కింద 5 గుంటలు ఇచ్చి పెళ్లి చేసిండు. అది ఇన్ని రోజులు మేము ఇతర నమ్మకంతోనే ఊకున్నాం. వాళ్ళు ఇతరానే అనుకున్నాం. కానీ మా 2వ వ్యక్తి మా బత్తిని వెంకటేశ్వర్లు అనే వ్యక్తి కబ్జా చేసుకొని ఇప్పుడు నా భూమి అది నేను ఇవ్వా అని మాట్లాడుతాడు. వాళ్ళ సంవత్సరం కింద కూడా వాళ్ళ ఇంటికి పోయి మేము అడిగితే కూడా మేము 6 అన్నదమ్ములం కూర్చుంటాం, మాట్లాడుకుంటాం. మీరు ఇవన్నీ అవసరం లేదు ఇంటికి వచ్చడానికి మమ్మల్ని అన్నాడు. మాకు ఏ పెద్ద మనిషి వద్దు, మేమే పెద్ద మనుషులం అని అన్నాడు. అంటే మేము నమ్మి ఊరుకున్నాం. ఊరుకున్న తర్వాత సంవత్సరం తర్వాత ఇప్పుడు ఇయ్యమంటే ఆయన ఏం సమాధానం చెప్పలేము. మాకు చెప్పకపోయేసరికి మేము ఆ భూమిలోకి వెళ్ళి సాఫ్ చేసుకొని కనీళ్ళు పాతుకున్నాం. అట్లా పాతినందుకు మా అందరు ఆడపిల్లల మీద కేసు పెట్టిండు. ఎలకతుర్తిలా కేసు పెట్టిండు. మళ్ళీ కోర్టులో కూడా వేసిండు. కోట్ల చుట్టూ తిరగలేక ఖర్చు పెట్టలేక పిల్లల్ని వదిలేసుకొని మేము ఇక వచ్చి ఇక్కడ రోడ్డు మీద కూర్చున్నాం. మా బాపమ్మకు ఆడపిల్లలు లేరని మా కోసం సంపాదించి మా కోసం కాపాడుకొచ్చింది. ఇప్పుడు ఆయన కబ్జా చేసుకొని ఆయన నాదని మాట్లాడుతాడు. మేము దేనికైనా సిద్ధంగానే అచ్చిడ కూర్చున్నాం, ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉన్నాం. మా అందరిట్లో ఎవ్వరికి ఏమైనా ఆయనే కారణం. ఆయనే దిగి రాకపోతే ఇది రాగి ఇక్కడనే చనిపోతాం మేము. మా భర్త మా భూమి రావాలి, లేకుంటే మా డెడ్ బాడీ ఇక్కడి నుంచి పోవాలి, అంతే. ఇక నిర్ణయించుకొని వచ్చినాం. మా తాతగారు బత్తిని శర్వయ్య, ఆయనే ఉమ్మడి కుటుంబం, మాది ఉమ్మడి ఆస్తి ఆయన సంపాదించి మా నాన్నమ్మ వాళ్ళు మాకు అందరికీ 6 అన్నదమ్ములకి ఇచ్చిండ్రు. ఇది 6కి ఒక్కొక్క ఆడపిల్ల అని చెప్పేసి దీన్ని బాపమ్మ కూడా బిడ్డలు లేరని చెప్పి ఇదే ఆడపిల్లలకైతే అని చెప్పి ఆమె చాలా కష్టపడి సంపాదించి దాచి వీళ్ళకి అప్పచెప్తే ఈయన దొంగతనంగా భూమి పట్టా చేయించుకున్నాడు. మా తాతయ్య చనిపోయిన 2003లో అయితే ఆయన 2010లో చేయించుకున్నాడు. ఈ 2005 తర్వాత 2010 మధ్యలోనే మా పెళ్ళిళ్ళు కూడా స్టార్ట్ అయినాయి. అంటే పెళ్ళిళ్ళు అయిన తర్వాతనే చేయించుకున్నాడు. పెళ్ళిళ్ళలో కూడా ఒప్పుకున్నాడు, నేను ఇస్తాను. ఆయన పెద్ద మనుషులాగా ముందు పెట్టినందుకు అందరికీ అదే ల్యాండ్. మాకు వేరే ఆర్థికంగా కూడా ఏం లేదు. మాకు ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు. మా పిల్లలు కూడా పెళ్ళిడికి వచ్చిళ్ళు. నా బిడ్డ 18 సంవత్సరాలు. మా పెళ్ళికి ఇవ్వాల్సిన భూమి మా పిల్లలు ఇంత ఎత్తైందని ఇప్పుడు పోయి అడుగుతాము. పాత హద్దులలోనే రాళ్ళు పాతినాం. అక్కడ ఇంతకుముందు ఉన్న రాళ్ళ కానీ మళ్ళీ రాళ్ళు పెట్టినాక మా మీద ఇప్పుడు కేసు ఫైల్ చేసిండు. అయినా మేము కాళ్ళ మీద పడ్డాం. మా అమ్మ మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టద్దని కాళ్ళ మీద పడితే అయినా ఒప్పుకుంటలేదు. ఇంకా కోట్ల చుట్టూ తిరగాలని చూస్తాడు. కానీ కోట్ల చుట్టూ తిరగడం అంటే మాతో అయితే లేదు. మేము చావడానికైనా సిద్ధపడే వచ్చాము. ఆయన దిగొచ్చి మా ల్యాండ్ మాకు ఇస్తాను కాక మేము ఇక్కడ నుండి లేవడానికైతే అస్సలు ఒప్పుకోను. చచ్చిపోవడానికైనా సిద్ధమే, కానీ మాకు ల్యాండ్ మాత్రం కంపల్సరీ కావాలి.